దా వెళ్దాం, స్టార్ట్ అవుదామా? సీట్ బెల్ట్ పెట్టుకో ఫస్ట్. ఓకే, స్టార్ట్ అవుదామా? హ్యాండ్ బ్రేక్ తీసావా? ఓకే, స్లోగా ఎగారు. ఓకే. స్లో. ఎందుకు కొంటారో తెలియదు కార్లు. స్లోగా వెళ్ళు ఫస్ట్. అది కాబట్టి ఉంది ఎగ్జాక్ట్. కనిపిస్తుందిరా. చిన్న చెప్పాలి కదా కనిపిస్తుందా అంటే ఫ్రంట్ కూర్చున్నప్పుడు అలా ఉండాలి. నేను చెప్పనీరా. హారన్ కొట్టరా తిప్పుతున్నప్పుడు, వస్తున్నానని తెలియాలి అందరికి. కొట్టి ఇప్పుడు హారన్ కొట్టి. సాటిస్ఫైడ్. వెళ్ళి ఆగా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హారన్ కొట్టి జరుగుతాయి. అన్నిసార్లు హార్న్ కొడితే వాళ్ళు మనల్ని కొడతారు. ఇది ఇండియా, ఇక్కడ హారన్ కొడితేనే జరగరు. నువ్వు వదిలేసావంటే రాత్రికి ఇలాగే ఉంటావు. అంతే అంతే. ఆ వాటర్ అన్న ఆకలేస్తుంది. డ్రైవింగ్ లో ఆకలి ఇవన్నీ ఏంట్రా? తోలరా పక్కన లేదంటే. ఆకలేస్తుంది డ్రైవింగ్ లో అలాంటివి చేయకూడదు. ఒరే రూల్ ఉందేంట్రా డ్రైవింగ్ లో తినకూడదు. అదే ఇప్పుడు నువ్వు తింటా ఉన్నాడు, సడన్ గా బ్రేక్ వేసాడు అనుకో ఏమవుతుంది? బ్రేక్ కొడతాను. బ్రేక్ కొడితే మొత్తం ముందు పడతావు, మళ్ళీ పళ్ళు ఇరుగుతాయి. అవసరమా? పక్కన ఆపితే ఒక నిమిషం చక్కగా తాగొచ్చు. నువ్వు తిను, నీ టైం తీసుకో, నీకు కావాల్సినంత టైము. ఎవడరా ఈయన పిలిచారు రమ్మని? నువ్వే. అదో పోలీస్ బాపే రమ్మన్నాడే, వెళ్ళు. గేర్ పెంచు. సౌండ్ వస్తుందా? గేర్ పెంచు ఫస్ట్. అది సో సౌండ్ వస్తుందిరా ఇంజన్. సౌండ్ వస్తుందంటే ఏంటి? ఏం చేయాలి? గేర్ చిన్నది అయిపోయిందని గేర్ పెంచాలి. పెంచరా? చిన్నప్పుడు ఉన్న 6th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ కూడా చదివచ్చు దాన్ని పెంచి. మారే డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు అరాకొరా తోలకూడదురా, కంప్లీట్ గా తోలాలి. అది ఓవర్టేక్ చేసినప్పుడు సిగ్నల్ ఇవ్వాలి. హార్న్ కొట్టద్దా? హారన్ కొట్టాలి, సిగ్నల్ ఇవ్వాలి. నిన్ను కొట్టచ్చా? నిన్ను కొట్టచ్చా? నైట్ అయితే అట్లా వెనక్కి కూర్చున్న వాళ్ళు డ్యూటీ ఏంట్రా? కామ్గా కూర్చోవాలి, నిద్ర వస్తే పడుకోవాలి. ముందు కూర్చున్న వాళ్ళు మొత్తం ప్రాణం తీయాలా తోలేవాడిది? ముందు కూర్చున్నప్పుడు డ్రైవర్ తో పాటు సైమల్టేనియస్ గా సేమ్ రెస్పాన్సిబిలిటీ, సేమ్ ఇదే ఉండాలి. అన్న నాకు డ్రైవింగ్ మొత్తం వచ్చిందన్న, నువ్వు కొంచెం పడుకో అన్న. చూడు అలా ఎలా వెళ్తాయి, చూసా ఎంత సెన్సిబుల్ గా స్లోగా. ఆడిది బెంజ్ కారు, ఆ కారు కొని నేను అలానే వెళ్తాను. బెంజా టాటా అనే కాదు, ఎలా మరి ఇది షిఫ్ట్. అటు షిఫ్ట్ అయితే నువ్వు అటు షిఫ్ట్ అవ్వు చాలు నాకు. ఇది ఆడు నిదానంగా వెళ్తున్నాడు. హోల్డౌన్ అనేది ఒక ఆర్ట్. నువ్వు ఉంటే అది ఆర్టిస్ట్ ఎవరు అవరు, రేపిస్టులు సాటిస్ట్లు అవుతారు. ఆ రోడ్డుని ఫీల్ అవుతా ఒక 80-100 ఆ స్పీడ్లో తొయ్యాలా తోలాలి. నీకు కారు ఉందా? వాటర్ బాగుంది. నీకు డ్రైవింగ్ వచ్చారా? రాదు. ప్రతి డ్రైవింగ్ రానోడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు. డ్రైవింగ్ వచ్చా రాదా కాదు, సెన్సిబుల్ గా ఉన్నావా లేదా, అది మ్యాటర్.